మరో 3 రోజుల్లో వృషభ రాశి వారికి 1000% ఒక స్త్రీ వల్ల జరగబోయేది ఇది. ఆమె ఎవరో కాదు, ఎవరూ లేనప్పుడు ఒంటరిగా చూడండి. వృషభ రాశి వారి జీవితంలో ఒక స్త్రీ వల్ల ఏం జరుగుతుంది? వారి యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరగబోతుంది? అసలు వృషభ రాశి వారికి ఈ స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి? అసలు ఈమె ఎవరు? ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతూ ఉన్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. మరో 3 రోజుల్లో వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల 1000% ఎలా జరగబోతుంది? ఒక రకంగా చెప్పాలి అంటే ఎంతో కాలంగా ఉన్నటువంటి వీళ్ళ దరిద్రం పోవటంతో పాటు అదృష్టవంతులు కాబోతూ ఉన్నారు. మీకు పట్టిన అదృష్టాన్ని ఎవరు ఆపలేని విధంగా మీ యొక్క జీవితం అనేది ముందుకు వెళ్తుంది. మరి వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఏం జరుగుతుంది? అసలు ఆవిడ ఎవరు? ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూసేసుకుందాం. రాశి చక్రంలో వృషభ రాశి 2వది. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా వృషభ రాశి వారిని అదృష్టం అనేది వరించబోతుంది. ఈ అదృష్ట యోగం వల్ల మీ తలరాత కూడా మారబోతుంది. ఒక స్త్రీ మీ జీవితంలోనికి రాబోతుంది. మరో 3 రోజుల్లో ఈ స్త్రీ యొక్క రాక మీకు చాలా వరకు కూడా అదృష్టం రావడాన్ని ఆపలేని విధంగా ఉండబోతుంది. అనుకూలమైన గ్రహ సంచారం కారణంగా మీకు ఈ స్త్రీ రాక అనేది ఉండబోతుంది. ఈవిడ రావటం వల్ల మీకు పెండింగ్లో ఉన్న పనులు పూర్తవటంతో పాటు మీరు ఆకస్మిక ధనలాభాన్ని కూడా పొందుతారు. వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. కుటుంబ స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళతారు. జీవితంలో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కృంగిపోరు. చక్కగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. వృషభ రాశి వ్యక్తులు తమ ఆలోచనలను ఎవరితోనూ కూడా షేర్ చేసుకోరు. వీరికి మంచి ప్రజాకర్షణ అనేది ఉంటుంది. ప్రజా అభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపకాలలో కూడా చాలా చక్కగా అద్భుతంగా రాణిస్తారు. ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేస్తూ ఉంటారు. డబ్బు ఖర్చు చేయటం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు. అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీళ్ళు వృద్ధి చేస్తారు. ఈ యొక్క వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా అనేక మార్పులు అనేవి చోటు చేసుకుంటూ ఉంటాయి. ఎందుకంటే వీరి యొక్క జీవితంలోనికి వచ్చేటటువంటి ఆ స్త్రీ వల్ల ఈ విషయాలన్నిటిల్లో కూడా అనేక మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి. గ్రహాల సంచారం కారణంగా ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోవటం వల్ల వృషభ రాశి వారు చాలా వరకు కూడా పడతారనే చెప్పాలి. పై అధికారుల నుంచి మెప్పును పొందడంతో పాటు వారి ప్రశంసల వల్ల ఆ ఆఫీసులో చాలా వాల్యూ పెరుగుతుంది. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తి స్థాయిలో అందుతాయి. కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిటైన్ చేయండి. అంతేకాకుండా ప్రమోషన్తో కూడుకున్నటువంటి ట్రాన్స్ఫర్లు కూడా లభించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ స్త్రీ యొక్క రాక మీ యొక్క ఉద్యోగ జీవితాన్ని చాలా వరకు ప్రభావితం చేయబోతోంది. ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్ రావడం కానీ, అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బును కూడా మీరు సంపాదిస్తారని చెప్పుకోవచ్చు. దీంతో ధనపరంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నారు. మీ జీవితంలో ఏ విషయాల గురించి అయితే కలలు కన్నారో, మీ వైఫ్ ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారో అవన్నీ కూడా మరికొన్ని రోజుల్లో అంటే మరో 3 రోజుల్లో మీ యొక్క జీవితంలోనికి రాబోయే స్త్రీ వల్ల పూర్తి కాబోతూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. అన్ని విధాల అనుకూలమైనటువంటి సమయం, అదృష్టం మీ చెంతకు రాబోతుందని చెప్పుకోవచ్చు. మీ జీవితం పూర్తిగా మారబోతుందని కూడా మీరు చక్కగా కోరుకున్న ప్రతిదీ మీ సొంతం అవ్వటంతో పాటు గతంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ముందుకు వెళ్ళటం వల్ల వాటిని పూర్తి చేస్తారు. అంతేకాకుండా కొన్ని వ్యాపార లావాదేవీలు, సగంలో ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది. మంచి అభివృద్ధిని సాధిస్తారు. ఆర్థిక బలం వల్ల మీలో ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. ఆర్థికంగా వృషభ రాశి వారికి లాభం అనేది వస్తుంది. సొంత ఇంటి కోసం ఎప్పటి నుంచో వేసుకుంటున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుకు తీసుకువెళ్ళడానికి మీరు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఆ ప్రణాళికను రూపకల్పన చేసి దాన్ని
లైఫ్లోనికి తీసుకురావడానికి మీరు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ అవి సహకారం కాక మీరు సొంత ఇంటి కలను కలగానే చూసుకుంటూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీకు సొంత ఇంటి కల నెరవేరబోతోంది. ఈ స్త్రీ యొక్క రాక మీ ఆగిపోయిన పనులన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్తుంది. సొంత ఇంటికి లోన్ తీసుకోవటం ఇలాంటివన్నీ కూడా సఫలీకృతం అవుతూ ఉంటాయి. అలాగే ఆగిపోయినటువంటి మీ సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయటం వంటివి జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశాలు వృషభ రాశి వారికి ఉన్నాయి. అంటే వారి చదువుల్లో, ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు. ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబోయేటటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి కూడా వీరికి వచ్చేటటువంటి సూచన కనిపిస్తోంది. ఈ స్త్రీ యొక్క రాక మీరు జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని చెప్పవచ్చు. కోర్టు తగాదాల్లో ఉన్నటువంటి మీకు సంబంధించినటువంటి భూములు తిరిగి మీ సొంతం కాబోతూ ఉన్నాయి. వివాదాల్లో చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతూ ఉన్నారు. ఇలా వృషభ రాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడిపోతూ ఉన్నారనే చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వ్యక్తులకు ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. గతంలో మీరు మీ కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు. ఈ స్త్రీ యొక్క రాక వల్లే అది కూడా జరుగుతుంది. ఎందుకంటే ఆ స్త్రీ మీ యొక్క ఆఫీస్లో లేదా మీ వ్యాపార స్థలంలో తన యొక్క రాక అనేది ఉండబోతుంది. తను మీతో చాలా సన్నిహితంగా, అందులోనూ మీకు చాలా సపోర్టివ్గా ఉండటం వల్ల మీ ఆఫీస్లో మిగతా వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ స్త్రీ మీకు పై ఆఫీసర్గా రాబోతున్నారు. తను రావటం వల్ల మీరు పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా కంప్లీట్ చేయడంతో పాటు మీ బాస్ దగ్గర మెప్పు కూడా పొందుతూ ఉంటారు. ఎందుకంటే తను మీకు అందించేటటువంటి సహకారం చాలా వరకు మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది. మీ ప్రాజెక్ట్స్ని ముందుకు తీసుకువెళ్తుంది. తనతో కలిసి మీరు చేసేటటువంటి ప్రతి ప్రాజెక్టు కూడా మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కటి క్వాలిటీ టైంని స్పెండ్ చేయడం అనేది చాలా అవసరంగా చెప్పబడుతుంది. ఎందుకంటే మీ కుటుంబ పరంగా మీకు వచ్చేటటువంటి హ్యాపీనెస్ ఏదైతే ఉంటుందో ఆ హ్యాపీనెస్ వల్ల మీరు పాజిటివ్ వైబ్స్ని పొందుతారు. అంతేకాకుండా మీ యొక్క కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని మీరు చూడటం వల్ల మీకు ఉన్నటువంటి మానసికమైనటువంటి ఒత్తిడిని మీరు దూరం చేసుకోగలుగుతారు. ఎందుకంటే ఎప్పుడైతే కుటుంబంలో సంతోషం అనేది నెలకొంటుందో ఆటోమేటిక్గా మనకున్నటువంటి నెగిటివ్నెస్ అనేది పోతుంది. అలాగే మన చుట్టూ ఉన్నటువంటి నెగిటివిటీ అనేది కూడా తగ్గిపోతుంది. దాంతో పాజిటివిటీ ఫీల్ అవుతుంది. ఇలా అన్ని రకాలుగాను మీ ఆఫీస్కి వచ్చేటటువంటి ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో మార్పులు చోటు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మీరు చాలా వరకు కూడా ఒక రకంగా ఎన్నో రకాలుగా చాలా ఇబ్బందులు పడి విసిగిపోయి వేసారిపోయి ఉన్నారు. ఇక నా జీవితానికి ఇంతే, ఏది కూడా ముందుకు వెళ్ళదు, ముందుకు సాగదు అని చెప్పేసి చాలా వరకు విసిగిపోయి ఉన్నారు. అలాంటి మీకు ఈ స్త్రీ యొక్క రాక ఉపశమనాన్ని ఇస్తుంది, మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు మీకు ఉన్న సమస్యలు, కష్టాల నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. ఏంటి అంటే దేవతా అర్చన చేసుకున్నట్లయితే సరిపోతుంది, చాలా మంచిది. బుధవారం నాడు గణపతి ఆలయానికి వెళ్ళి గరికను సమర్పించండి. 11 ప్రదక్షిణాలు చేస్తే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. వృషభ రాశి వారు మీ జీవితం ఎప్పుడూ కూడా ఆడవారిని అవమానించకండి, వారిని తక్కువ చూపుతో చూడకండి. కొంతమంది ఆడవారి వల్ల మీకు గతంలో మోసం జరిగి ఉండవచ్చు, కానీ అందరూ ఆడవారు అలా ఉండరు. మీరు వీలైనంత వరకు ఆడవారికి సపోర్టుగా ఉండండి. అంతేకాకుండా ప్రతిరోజు మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోవటం ద్వారా దైవ బలం పెరుగుతుంది. అలాగే మూగజీవాలకు, పక్షులకు కూడా తాగడానికి నీళ్లు, తినడానికి ఆహారం ఏర్పాటు చేయటం, మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మ ఫలితాలు అనేవి తగ్గుతాయి, పుణ్యకర్మలు జరుగుతాయి. ఇలా వృషభ రాశి వారి యొక్క జీవితంలోనికి రాబోయే ఆ స్త్రీ వల్ల మీకు చాలా వరకు కూడా చక్కటి సంతోషకరమైన జీవితం ముందుకు వెళ్తుంది. అలాగే ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. వృషభ రాశి వారు ఈ సంఖ్యను రాసి తమ వద్ద ఉంచుకోవటం ద్వారా 4 వైపుల నుండి డబ్బు దూసుకు వస్తుంది. జీవితానికి తిరుగుండదు, విపరీతంగా డబ్బు వచ్చి పడుతుంది. ఈ సంఖ్యను దగ్గర పెట్టుకోవటం వల్ల ధన ఆకర్షణ శక్తి పెరుగుతుంది. అదృష్టం పట్టి చేతిలో లేదా బ్యాంకులో చాలా డబ్బు నిల్వ ఉంటుంది. దశ మారిపోయి సాక్షాత్తు లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలుగుతుంది. వృషభ రాశి వారు ఏ సంఖ్యను రాసి పెట్టుకోవాలి?
దానివల్ల ఎలా కలిసి వస్తుంది అనే విషయాలను తెలుసుకుందాము. సంఖ్యాశాస్త్రం అన్ని రాశుల్ని ప్రభావితం చేస్తుంది. ప్రతి రాశికి కూడా ఒక సంఖ్య అనేది పరిగణించబడి ఉంటుంది. అలాంటి సంఖ్యాశాస్త్రం ప్రకారమే కానివ్వండి, జాతక ప్రకారమే కానివ్వండి, వృషభ రాశి వారు కనుక ఒక అంకెని ఇప్పుడు మనం చెప్పుకునే రీతిలో దాన్ని రాసి వారి దగ్గర ఎప్పుడు క్యారీ చేశారంటే వాళ్లకు అదృష్టం కలిసి వస్తుంది. అంటే వాళ్ళ దగ్గర ఉంచుకున్నారంటే మాత్రం అదృష్టం తన్నుకుంటూ వస్తుంది. మనం చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించాలనే ఆలోచన, కోరిక ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటుంది. అలాంటి ఆలోచన, కోరిక కలిగినటువంటి వారు దాన్ని పొందడానికి, అంటే మనం విజయం సాధించాలి అనేటటువంటి కోరికను నెరవేర్చుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా కష్టపడి ఎలా అయినా సరే విజయాన్ని సాధిస్తారు. అలా సాధించే వారిలో ఒకరు ఈ వృషభ రాశి వారు అని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో వారికి చాలా హై క్వాలిటీస్ ఉంటాయి. అంటే అనుకున్నది సాధించడానికి ఎంత కష్టమైనా పడతారు. ఎలాంటి ఆలోచన అయినా చేస్తారు. చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎవరి సహాయమైనా తీసుకుంటూ ఉంటారు. అలా అని బ్రతిమలాడటం లాంటివి చేయరు. చాలా మృదు స్వభావులు. కోపం వస్తే వీళ్లను అస్సలు పట్టుకోలేరు. అలాంటి వృషభ రాశి వారికి ఒక సంఖ్యను రాసి, అంటే ఒక నెంబర్ను రాసి జేబులో పెట్టుకోవటం వల్ల వాళ్ళ వ్యాపారం అనేది బాగా అభివృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారు చేయవలసింది ఏమిటి అంటే, ఒక శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. పూజ చేసేటప్పుడు ఒక తెల్లని స్క్వేర్ షేప్ కాగితాన్ని తీసుకోండి. ఆ కాగితం 4 వైపులా 5 ఇంచెస్ ఉండాలి. కాగితం తీసుకున్న తర్వాత పేపర్కు 4 వైపులా కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోండి. దాని మీద 9 అనే నంబరును రాయండి. అలా రాసిన తర్వాత ఆ పేపర్ను జస్ట్ 4 మడతలు వేయాలి. నిలువుగా ఒక మడత, అడ్డంగా ఒక మడత. పూజలో పెట్టేటప్పుడు పేపర్ను ఓపెన్ చేసి పెట్టుకోండి. పూజ చేసేటప్పుడు అక్షింతలు అమ్మవారి మీద వేసే పువ్వులు చక్కగా పూజ అయిపోయిన తర్వాత ఆ పేపర్ మీద వేసి అలా ఉంచేసుకోండి. సాయంత్రం వరకు అలాగే అమ్మవారి పాదాల దగ్గర ఉంచేయండి. సాయంత్రం ఆ పేపర్ను మనం చెప్పుకుంటున్నట్లుగా 4 మడతలు వేసుకొని దాన్ని పర్సులో పెట్టుకోండి. ప్రతిరోజు మీ పర్సులో ఈ 9 నెంబర్తో ఉన్నటువంటి ఈ పేపర్ను మీ వెంటే ఉంచుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఈ పేపర్ను కూడా క్యారీ చేసుకోవాలి. కంపల్సరీ క్యారీ చేయాలి. సంఖ్యాశాస్త్రంలో 9 ఒక ప్రత్యేకమైన శక్తివంతమైన సంఖ్యగా పరిగణించబడుతుంది. ఇది పరిపూర్ణత, సార్వత్రిక ప్రేమ, ఆధ్యాత్మిక జ్ఞానం మరియు మిగుంపులకు చిహ్నం. 9 సంఖ్య అన్ని ఇతర సంఖ్యలను తనలో ఇముడ్చుకుంటుందని నమ్ముతూ ఉంటారు. ఈ లక్షణం 9కి ఒక విశ్వజనీనమైన అంతులేని శక్తిని ఆపాదించడానికి కారణమయ్యింది. హిందూ ధర్మంలో 9 సంఖ్యకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. నవగ్రహాలు, నవరాత్రులు, నవదుర్గలు, నవధాన్యాలు, నవరత్నాలు వంటివి ఈ సంఖ్య పవిత్రతను చాటి చెప్తూ ఉంటాయి. మహావిష్ణువు దశావతారాలలో 9వ అవతారం శ్రీకృష్ణుడు కావటం కూడా దీని విశిష్టతను పెంచుతుంది. మనం అదృష్టము, విజయం గురించి మాట్లాడినప్పుడు కేవలం కర్మ సిద్ధాంతం మాత్రమే కాకుండా సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం వంటివి కూడా ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. ఈ సందర్భంలో వృషభ రాశి వారికి 9 సంఖ్య ఎలా అద్భుతాలు తీసుకొస్తుందో, దానిని తమ దగ్గర ఉంచుకోవటం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో వివరంగా పరిశీలించుకుందాము ఒక్కసారి. 9 సంఖ్య రావటం వల్ల విజయం ఖచ్చితంగా వరిస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం సాధిస్తారు. మీ ప్రయత్నాలకు అనుగుణంగా ఫలితాలు లభిస్తూ ఉంటాయి. అంతులేని ధన ప్రవాహం. ఈ సంఖ్యను క్యారీ చేయటం వల్ల డబ్బు ప్రవాహం వస్తూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆగదు. ఇది నిరంతర ఆర్థిక వృద్ధిని, సుస్థిరమైన సంపదను సూచిస్తుంది. కోట్లు వచ్చి పడాలని కాదు, కానీ మీరు ఒక పనికి ఎంత ప్రతిఫలం ఆశిస్తారో అది ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. మీ కష్టానికి తగిన అంతకు మించిన ఫలితం వస్తుంది. వ్యాపారం చేసే వారికి అద్భుతమైన లాభాలు వస్తాయి. వ్యాపారంలో నష్టాలు రాకుండా నిరోధించబడి స్థిరమైన అభివృద్ధి కనిపిస్తుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. ఒప్పందాలు విజయవంతమవుతూ ఉంటాయి. ఈ ఆచారం పాటించడం వల్ల మీకు డబ్బుకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లోటు అనేది ఉండదు. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. ఎప్పుడు చేతిలో డబ్బు ఉండేలాగా, అవసరాలు తీరేలాగా చూస్తూ ఉంటుంది. 9 సంఖ్యకు ఉన్న సానుకూల శక్తి దైవిక అనుసంధానం వల్ల మీ చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇది ప్రతికూల శక్తులను దూరం చేసి సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. లక్ష్మీ కుబేరుల అనుగ్రహం.
ఈ ఆచారంతో పాటు లక్ష్మీ పూజ చేయటం వల్ల లక్ష్మీదేవి మరియు కుబేరుడి అనుగ్రహం కలుగుతుందని, ఇది ఒక ఆర్థిక శ్రేయస్సును, సంపదను ప్రసాదిస్తుందని నమ్మకం. 9 సంఖ్య ఆధ్యాత్మికతకు చిహ్నం కాబట్టి ఇది మీకు సరైన నిర్ణయాలు తీసుకోవటంలో, దైవిక మార్గదర్శనం పొందడంలో సహాయపడుతుంది. ఆధ్యాత్మిక మరియు మానసిక ప్రభావం. ఈ ఆచారం కేవలం ఒక సంఖ్యను దగ్గర పెట్టుకోవటమే కాదు, దీని వెనుక ఒక మానసిక ఆధ్యాత్మిక ప్రభావం కూడా ఉంటుంది. ఒక వ్యక్తి ఏదైనా నమ్మి దాన్ని ఆచరించినప్పుడు వారిలో ఒక సానుకూల దృక్పథం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ సంఖ్య నా దగ్గర ఉంది, నాకు అదృష్టం వస్తుంది అనే నమ్మకం వారిని మరింత ధైర్యంగా, పట్టుదలతో పనిచేయడానికి పురికొల్పుతుంది. ఈ సానుకూల ఆలోచనలు విశ్వం నుండి సానుకూల శక్తులను ఆకర్షించి విజయానికి బాటలు వేస్తాయి. అంతేకాకుండా ఈ ఆచారం దైవిక శక్తుల పట్ల, ఆధ్యాత్మిక విలువల పట్ల గౌరవాన్ని పెంచుతుంది. ఇది ఒక వ్యక్తిని మరింత సానుకూలంగా, ఆశావాహకంగా ఉండేలాగా ప్రోత్సహిస్తుంది. నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి అవసరమైన ధైర్యాన్ని, స్థిరత్వాన్ని ప్రసాదిస్తుంది. ఈ 9 సంఖ్యను వృషభ రాశి వారు రాసి పెట్టుకోవటం వల్ల వారికి బాగా కలిసి వస్తుంది. అంతేకాదండి, ఇంకా చెప్పాలంటే ఈ 9 సంఖ్యను మీరు రాసి పెట్టుకోవటం వల్ల విజయం మిమ్మల్ని వరిస్తుంది. 9 సంఖ్యను చెప్పినట్టుగా రాయటం వల్ల విజయం ఖచ్చితంగా వరిస్తుంది. ఇలా రాసి పెట్టుకున్న ఈ 9 సంఖ్య ఉన్న పేపర్ మీ దగ్గర ఉన్నంత వరకు కూడా మీకు విజయమే వస్తుంది. డబ్బు ప్రవాహంలాగా వస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా అందులో మీకు డబ్బు వస్తూనే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆగదు. అంటే మీరు కోట్లు అనుకుంటే కోట్లు వచ్చి పడిపోవాలని కాదు. మీరు ఏదైతే ప్రతిఫలంతో ఇంత ప్రతిఫలం కావాలి నాకు అని చెప్పి పనిచేస్తూ ఉంటారో ఆ ప్రతిఫలం అనేది మీ సొంతమవుతుంది. ఖచ్చితంగా మీకు ఆ ఫలితం అనేది వస్తుంది. చేసే వ్యాపారంలో లాభాలు రావటం జరుగుతుంది. అంతేకాకుండా నష్టపోకుండా ఉండగలుగుతూ ఉంటారు. అలా నష్టపోకుండా ఉండాలంటే ఈ 9 సంఖ్యను పేపర్ మీద నేను చెప్పినట్లుగా రాసి మీ జేబులో పెట్టుకొని క్యారీ చేయండి. ఇలా చేయటం ద్వారా మీకు డబ్బుకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లోటు అనేది ఉండదు. మగవాళ్ళు అయితే పర్సులో పెట్టుకోండి. ఆడవాళ్ళు హ్యాండ్ బ్యాగ్స్ క్యారీ చేస్తూ ఉంటారు కదా, సో వాళ్ళు అయితే హ్యాండ్ బ్యాగ్లో క్యారీ చేసుకోండి. లేదంటే ఫోన్ పౌచ్లో పెట్టుకున్నా పర్వాలేదు. ఫోన్ పౌచ్లో డబ్బులు మాత్రం ఎప్పుడూ పెట్టకండి. ఫోన్ పౌచ్లో ఇలా పేపర్ పెట్టుకున్న ఎటువంటి ఇబ్బంది ఉండదు, పెట్టుకోవచ్చు. మరి వృషభ రాశికి చెందిన వారందరూ కూడా ఈ నెంబర్ను రాసి మీ దగ్గర పెట్టుకుని అదృష్టాన్ని పొందండి. ఆనందంగా జీవించండి.